పొదలకూరు నుంచి తిరుమలకు పాదయాత్ర. పొదలకూరు పట్టణంలోని అయ్యప్ప నగర్లో వెలసి ఉన్న శ్రీ 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 శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం నుంచి సుమారు 80 మంది భక్తులు కాలినడకతో తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస ఆచారి మాట్లాడుతూ, గత 9 సంవత్సరాల నుంచి మొదలైన ఈ కాలినడక యాత్ర 7గురితో ప్రారంభమయ్యి ఇవాళ 80 మందితో పాదయాత్ర చేస్తున్నామన్నారు. ఈ పాదయాత్ర 4 రోజుల పాటు సాగుతుందని, 4వ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరిగి పొదలకూరు చేరుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
శ్రీభూమిలా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు 9 సంవత్సరాలుగా 9 మందితో మొదలుపెట్టి 7 మందితో మొదలుపెట్టి కనీసం ఈరోజు 80 మందితో 9 సంవత్సరాలుగా ఈ మహాపాదయాత్ర జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ జనవరి 25వ తారీఖున ఈ పాదయాత్ర అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ పాదయాత్రకు కమిటీ సభ్యులు, ఈ పాదయాత్రకు వచ్చే సభ్యులందరికీ కూడా మధురా క్యాటరింగ్ శివ అనే అతను భోజన సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా పాదయాత్రలో పాల్గొని 4 రోజుల పాటు ఈ తిరుమల పాదయాత్ర కార్యక్రమం జరుగుతుంది. 4వ రోజున స్వామివారిని దర్శించుకొని తిరిగి మళ్ళీ పొదలకూరు. ఈరోజు మన శ్రీదేవి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానానికి తిరుమలకి పాదయాత్రగా బయలుదేరుతున్నారు. వీరు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా బయలుదేరాలని ఆ స్వామి యొక్క ఆశీస్సులని కోరుకుంటున్నాను. నమో వెంకటేశ్వర. జై శ్రీమన్నారాయణ.